హాయ్ హలో వెల్కమ్ టు జాడీ క్లాసెస్. ఈరోజు మనం సెట్ అనే చాప్టర్లోని టైప్స్ ఆఫ్ సెట్స్ గురించి తెలుసుకుందాం. ఈరోజు ఎంప్టీ సెట్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఎంప్టీ సెట్ అంటే దాని పేరులోనే ఉంది ఎంప్టీ. ఎంప్టీ అంటే ఒక సెట్లో ఎలాంటి మూలకాలు ఎలిమెంట్స్ లేకపోతే, ఒక సెట్లో ఎలాంటి ఎలిమెంట్స్ లేకపోతే ఆ సెట్ని ఎంప్టీ సెట్ అని అంటారు. ఏమంటారు? ఎంప్టీ సెట్ అని అంటారు. ఏ సెట్ డస్ నాట్ కంటైన్ ఎనీ ఎలిమెంట్స్ ఈజ్ కాల్డ్ ఎంప్టీ సెట్. ఈ సెట్లో ఎలాంటి ఎలిమెంట్స్ లేకపోతే దాన్ని ఎంప్టీ సెట్ అని అంటారు. దాన్ని ఎంప్టీ సెట్ని వైడ్ సెట్ అని లేదా నల్ సెట్ అని కూడా అంటారు. ఏమని? నల్ సెట్. దీనికి ఇంకో పేరు ఏంటిది? నల్ సెట్ అండ్ వైడ్ సెట్. వైడ్ సెట్ అని కూడా అంటారు. దీన్ని మూడు రకాలుగా మనము పిలుస్తాం. ఎంప్టీ సెట్ అయినా అనొచ్చు, నల్ సెట్ అని అనొచ్చు, వైడ్ సెట్ అని కూడా అనొచ్చు. ఈ ఎంప్టీ సెట్ని దేంతో డినోట్ చేస్తారు? దీన్ని పై చేత డినోట్ చేస్తారు. పై చేత డినోట్ చేస్తారు. అదే రకంగా ఎంప్టీ కర్ల్ బ్రాకెట్ తోటి కూడా దీన్ని డినోట్ చేస్తారు. ఎంప్టీ సెట్ని ఈ సింబల్ తోటైనా కానీ మరియు ఎంప్టీ కర్ల్ బ్రాకెట్ తోటైనా కానీ రీప్రజెంటేషన్ చేస్తారు. ఓకే, ఎంప్టీ సెట్ అంటే ఒక సెట్లో ఎలిమెంట్స్ లేకపోతే దాన్ని ఏమంటారు? ఎంప్టీ సెట్ అని అంటారు. ఓకేనా? కొన్ని ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఇప్పుడు ఏ అనే ఒక సెట్ బిల్డర్ ఫామ్లో ఉంది. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నంబర్ స్మాలర్ దెన్ 1. మరి ఈ ఒకటి కంటే తక్కువ న్యాచురల్ నంబర్స్ ఉంటాయా? లేవు. కాబట్టి ఈ సెట్ ఏ అనే సెట్ అనేది ఎంప్టీ సెట్. ఓకే, అదే రకంగా డి అనే మరో సెట్ ఏం చెప్తుందంటే ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ యాడ్ నంబర్స్ డివిజిబుల్ బై 2. డి అనేది ఒక ఎంప్టీ సెట్. ఓకే, యాడ్ నంబర్స్ని 2 అనేది డివిజిబుల్ చేయదు, 2 చేత డివిజిబుల్ చేయవు. ఓకే, అవి రెండు కూడా ఎంప్టీ సెట్స్. ఇంకో 2-3 ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇంకో ఏ అనే సెట్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ గ్రేటర్ దెన్ 1 లెస్ దెన్ 2. అంటే ఎక్స్ అనే ఇందులో ఉన్న ఎలిమెంట్స్ ఎలా ఉన్నాయటంటే 1 కంటే ఎక్కువ ఉన్నాయి, 2 కంటే తక్కువ ఉన్న న్యాచురల్ నంబర్స్. న్యాచురల్ నంబర్స్ 1 కంటే ఎక్కువ, 2 కంటే తక్కువ ఉన్న న్యాచురల్ నంబర్స్ ఉన్నాయా? లేవు. న్యాచురల్ నంబర్స్ 1 2 3 4గా వచ్చి 1 2 3 4 1 కంటే ఎక్కువ, 2 కంటే తక్కువ ఉన్న న్యాచురల్ నంబర్స్ లేవు. కాబట్టి ఈ ఏ అనే సెట్ అనేది ఎంప్టీ సెట్. ఇది ఒక ఎంప్టీ సెట్. ఓకే, అదే రకంగా బి అనే సెట్ ఎక్స్ సచ్ దట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ ఈజ్ ఏ రేషనల్ నంబర్స్. రేషనల్ నంబర్స్ అంటే ఏంటి? రేషనల్ నంబర్స్ అంటే p/q రూపంలో రాయగలిగే సంఖ్యలన్నింటినీ రేషనల్ నంబర్స్ అని అంటాం. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఏం రాయొచ్చు? ఎక్స్ స్క్వేర్ √2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0 అని రాయొచ్చు. కాబట్టి ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఉంది కాబట్టి దీన్ని ఏ మైనస్ బి, అదే రకంగా ఏ ప్లస్ బి రూపంలో రాయొచ్చు. కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు √2, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -√2. చూడండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు √2 -√2. -√2 అనేది రేషనల్ నంబర్ అవుతాయా? కావు. ఇవి ఇర్రేషనల్ నంబర్స్ కాబట్టి ఈ సెట్లో ఎలాంటి మూలకాలు, ఎలాంటి ఎలిమెంట్స్ ఉండవు. కాబట్టి ఇది కూడా ఒక ఎంప్టీ సెటే. దీనిలాగా పై అనే అక్షరం చేత కూడా సూచించవచ్చు. ఈ సింబల్ పై అనే సింబల్ తోటి కూడా సూచించవచ్చు. ఓకేనా? మరి ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. D is x such that
ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4, ఎక్స్ ఈజ్ ఏ ఆడ్ నంబర్. చూడండి, ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4. దీన్ని ఏం రాయించుకోవచ్చు మనము? ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 అని రాయొచ్చు. దీన్ని మనం ఏం రాయొచ్చు? ఎక్స్ మైనస్ 2, ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 రాయొచ్చు. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2. కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 2 అనే సంఖ్య రావడం జరుగుతుంది. మరి ప్లస్ 2 కానీ మైనస్ 2 కానీ ఈ ఆడ్ నంబర్లు అయితేయా? కావు. ఆడ్ నంబర్లు కావు కాబట్టి డి అనే సెట్లో ఎలాంటి ఎలిమెంట్స్ ఉండవు. కాబట్టి డి అనే సెట్ కూడా ఎంటీ సెట్టే. డి అనే సెట్ కూడా ఎంటీ సెట్టే. కాబట్టి ఈ రకంగా ఎంటీ సెట్ అంటే ఏంటో మీరు ఎగ్జాంపుల్స్తో సహా మీరు నేర్చుకోవడం జరిగింది. ఇంకోసారి ఎంటీ సెట్ అంటే ఏందో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి. ఎంటీ సెట్ అంటే ఒక కర్ల్డ్ బ్రాకెట్లో ఎలాంటి ఎలిమెంట్స్ ఉండకుండా ఉంటే ఆ సెట్ని ఎంటీ సెట్ అని అంటారు. దాన్ని ఏ సెట్ డస్ నాట్ కంటైన్ ఎనీ ఎలిమెంట్స్ ఈజ్ కాల్డ్ ఎంటీ సెట్. ఎంటీ సెట్కి ఇంకా 2 పేర్లు ఉన్నాయి. ఒక పేరు నల్ సెట్ అండ్ వైడ్ సెట్. 2 రకాలుగా 3 రకాలుగా దీన్ని పిలవడం జరుగుతుంది. అదే రకంగా ఎంటీ సెట్ని దేనితో సూచిస్తారు? పై అనే సింబల్ చేత చూపించడం జరుగుతుంది. అదే రకంగా ఎంటీ కర్ల్ బ్రాకెట్ తోటి కూడా సూచించడం జరుగుతుంది. ఓకే, ఎంటీ సెట్ ఈజ్ డినోటెడ్ బై సింబల్ పై లేదా ఎంటీ సెట్ చేత మనము డినోట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎంటీ సెట్ అంటే మీ అందరికి కూడా పర్ఫెక్ట్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. దీని మీద కొన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ మనం తెలుసుకుందాం. తప్పకుండా పబ్లిక్ ఎగ్జామ్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్గా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి దీని మీద మీరు ఒక మంచి క్లారిటీతో ఉండాలని సూచించడం జరుగుతుంది. ఓకే, కొన్ని మనము మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ను చూద్దాం. ద సెట్ డి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 4. ఎక్స్ ఈజ్ ఏ ఆడ్ నంబర్. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 అయినప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు √4 ప్లస్ ఆర్ మైనస్ √4. ఎక్స్ వాల్యూ ప్లస్ ఆర్ మైనస్ 2 అని రాయొచ్చు. కానీ యాక్చువల్గా ఈ రకంగా మనం చేయొద్దు. దీని ప్రాసెస్ ఏంటంటే ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 అయినప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 అని రాయాలి. దీన్ని ఎక్స్ స్క్వేర్ మైనస్ 4ని 2 స్క్వేర్ అని రాయొచ్చు. 2 స్క్వేర్ అని రాయొచ్చు. కాబట్టి ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఉంది. కాబట్టి మనం ఏం రాయొచ్చు? ఎక్స్ ప్లస్ 2 ఎక్స్ మైనస్ 2 ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ రూపంలో ఉన్నదాన్ని ఏ ప్లస్ బి ఏ మైనస్ బి రూపంలో రాయాలి. తర్వాత ఎక్స్ ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0, ఎక్స్ మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 2గా రాయడం జరుగుతుంది. కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనం ఏం రాయొచ్చు? ప్లస్ ఆర్ మైనస్ 2 అని మనము రాయడం జరుగుతుంది. కాబట్టి ఇందులో ఉన్న ఎలిమెంట్స్ ఏమొస్తాయట? ప్లస్ ఆర్ మైనస్ 2 అని రావడం జరుగుతుంది. ప్లస్ 2 అయినా ఈవెన్ నెంబరే, మైనస్ 2 అయినా ఈవెన్ నెంబరే. కాబట్టి ఇది ఒక ఎంటీ సెట్. ఇది ఒక ఎంటీ సెట్. ఓకే, అదే రకంగా రెండవ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నాట్ ఎంటీ సెట్? నాట్ ఎంటీ సెట్. దీంట్లో ఉన్న నాలుగు ఆప్షన్స్ని మనం జాగ్రత్తగా పరిశీలిద్దాం. ఇవన్నీ కూడా ఏ రకంగా ఉన్నాయి? సెట్ బిల్డర్ ఫామ్లో ఉన్నాయి. సెట్ బిల్డర్ ఫామ్లో ఉన్నాయి అన్నింటి కూడా రోస్టర్ ఫామ్లో రాసి మనము అందులో ఎలిమెంట్స్ ఉన్నాయా లేదా అని పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇందులో ఈ సెట్ ఎంటీ సెట్ కానిది ఏది అన్నాడు. ఇలా ఎంటీ సెట్ కానిది ఏది అంటే ఏ సెట్లో ఎలిమెంట్స్ ఉండయో ఆ సెట్ మనము జాగ్రత్తగా రోస్టర్ రూపంలో రాస్తే మనకు తెలుస్తుంది. ఓకే, ఏ అనేది చూడండి. ఏ అనే ఆప్షన్ చూసినప్పుడు ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నంబర్ లెస్ దెన్ 0 అసలు ఉండవు కాబట్టి ఇది ఎంటీ సెట్. ఇప్పుడు బి చూద్దాం. ఎక్స్ ఈజ్ an integer whose square is negative.
ఏదైనా నెగిటివ్ నంబర్నైనా పాజిటివ్ నంబర్నైనా స్క్వేర్ చేస్తే నెగిటివ్ నంబర్ రాదు, ఏమొస్తుంది? పాజిటివ్ నంబరే వస్తుంది. చూడండి, ఇంటీజర్స్ అంటే ఏంటి? ఇంటీజర్స్ అంటే ఏంటి? -2, -1, 0, 1, 2. దీంట్లో ఏ నంబర్ అయినా కానీ స్క్వేర్ చేసినాం అనుకోండి, దాని యొక్క రిజల్ట్ ఏమొస్తుంది? పాజిటివ్ నంబర్ రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏమిచ్చిండు? నెగిటివ్ నంబర్ వస్తుందని చెప్పిండు. కాబట్టి బి ఆప్షన్ కూడా ఇది ఒక ఎంటీ సెట్. చూద్దాం సి ఆప్షన్ చూద్దాం. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నంబర్ దట్ ఈజ్ ఈవెన్. ప్రైమ్ నంబర్లో ఈవెన్ నంబర్ ఏది? ప్రైమ్ నంబర్లలో ఈవెన్ నంబర్ ఏది? ప్రైమ్ నంబర్స్ ఎక్కడ స్టార్ట్ అవుతున్నాయి? 2. దీనిలో తెలవాలంటే మీకు ఏం తెలవాలి? ప్రైమ్ నెంబర్ తెలవాలి, ఈవెన్ నెంబర్స్ తెలవాలి. ప్రైమ్ నెంబర్స్ ఏముంటాయి చెప్పండి? 2, 3, 5, 7, 11, 13. ఇది రకంగా మనం ప్రైమ్ నెంబర్స్ రాయొచ్చు. మరి ఈవెన్ నెంబర్స్ ఏంటి? 2, 4, 6, 8 ఇలా రాస్తూ పోతే ఎన్నైనా రాయొచ్చు. దీంట్లో ఏమంటుండు? ఎక్స్ ఈజ్ ఏ ప్రైమ్ నంబర్ దట్ ఈజ్ ఈవెన్. ఎక్స్ అనేది ప్రైమ్ నంబర్ అట, అది ఈవెన్ నంబర్ అవుతుందట. ఏంటది? తప్పకుండా ఏమవుతుంది చెప్పండి? ప్రైమ్ నంబర్లో ఈవెన్ నంబర్, కాబట్టి 2 అనేది దీనికి జవాబు రావడం జరుగుతుంది. ఓకే, దీంట్లో 2 అనేది జవాబు రావడం జరుగుతుంది. అదే రకంగా డి అనే ఆప్షన్ చూద్దాం. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1. ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు -1. ఇక్కడ మనం ఏం రాయొచ్చు? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ± అండర్ రూట్ -1 అని రాయొచ్చు. అండర్ రూట్ -1 అని రాయొచ్చు. కాబట్టి ఇది ప్లస్, ఇది ఒక ఏమైతే రియల్ నంబర్ అవుతుందా? కాదు. ఇదేంటిది? ఒక కాంప్లెక్స్ నంబర్. ఇది ఒక కాంప్లెక్స్ నంబర్. కాబట్టి డి అనేది కూడా ఒక ఎంటీ సెట్. డి అనే సెట్ కూడా ఎంటీ సెట్. కాబట్టి ఇదిలో ఎంటీ సెట్ కానిది ఏది? ఎంటీ సెట్ కానిది సి ఆప్షన్ ఈజ్ రైట్. సి ఆప్షన్ ఈజ్ రైట్. సి అనే ఆప్షన్ రైట్. కాబట్టి దీంట్లో ఏమొస్తుంది? 2 అనే ఎలిమెంట్ వస్తుంది. కాబట్టి ఇది ఎంటీ సెట్ కాదు. ఇది ఎంటీ సెట్ కాదు. ఓకేనా? ఇంకో ఆప్షన్ పరిశీలిద్దాం. కన్సిడర్ దట్ సెట్ బి x² - 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఎక్స్ ఈజ్ ఏ రేషనల్ నంబర్. ఎక్స్ ఈజ్ ఏ రేషనల్ నంబర్. ఇంతకుముందు దీన్ని ఆల్రెడీ మనం చేయడం జరిగింది. ఇది ఈజ్ దిస్ యాన్ ఎంటీ సెట్? ఇది ఎంటీ సెటేనా? ఇది ఎంటీ సెటేనా అంటుండ్రు. దీనికి సరైన ఆన్సర్ ఏంటి చెప్పండి? దీంట్లో x² ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ±√2 వస్తుంది. ±√2. ±√2 అనేది ఏంటి? ఇర్రేషనల్ నంబర్. కాబట్టి ఇది రేషనల్ నంబర్ కాదు. కాబట్టి ఇది ఎస్, బికాస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ±√2 విచ్ ఈజ్ ఇర్రేషనల్. ఇది ఇర్రేషనల్ నంబర్ కాబట్టి ఇదే ఎంటీ సెట్. ఓకేనా? మిగతా అన్ని కూడా ఎంటీ సెట్స్ కావు. ఓకే, రైట్. ఫోర్త్ వన్, విచ్ రిప్రజెంటేషన్ కరెక్ట్ షో అండ్ ఎంటీ సెట్? దీంట్లో ఎంటీ సెట్ని సూచించే సింబల్ ఏంటిది? ఇది ఎంటీ సెట్ కాదు. ఎందుకంటే సెట్లో 0 అనే ఎలిమెంట్ ఉంది కాబట్టి అది ఎంటీ సెట్ కాదు. అదే రకంగా బిలో కూడా పై అనే ఎలిమెంట్ ఉంది కాబట్టి ఇది కూడా ఎంటీ సెట్ కాదు. చూడండి, సి అనే కర్లర్ బ్రాకెట్లో ఎలాంటి ఎలిమెంట్స్ లేవు కాబట్టి దిస్ ఈజ్ ఎంటీ సెట్. ఇట్ ఈజ్ ఏ ఎంటీ సెట్. కాబట్టి సి ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. సి ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. రైట్. ఫిఫ్త్ వన్ చూద్దాం. ఐడెంటిఫై ద ఎంటీ సెట్ ఫ్రమ్ ద గివెన్ ఆప్షన్. దీంట్లో సెట్ బిల్డర్ ఫామ్స్లో రాయడం జరిగింది. దీంట్లో ఎంటీ సెట్ ఏంటిది అని చెప్పి అడుగుతుండ్రు. చూడండి, ఫస్ట్ ఆప్షన్ జాగ్రత్తగా పరిశీలించండి. ఏ అనే సెట్లో న్యాచురల్ నంబర్స్ 1 కంటే ఎక్కువ 2 కంటే తక్కువ 1 కంటే ఎక్కువ 2 కంటే తక్కువ ఉన్న న్యాచురల్ నంబర్స్ ఉన్నాయా? లేవు. కాబట్టి దిస్ ఈజ్ ఎంటీ సెట్. ఫస్టే మనము దాన్ని ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. బి అనే సెట్ ఇది ఇంటీజరే. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తాయి చెప్పండి?
x ఈజ్ ఈక్వల్ టు +or-2 +or-2 కాబట్టి దీంట్లో ఏం ఎలిమెంట్స్ వస్తాయి -2 వస్తుంది 2 వస్తుంది కాబట్టి ఇది ఎంప్టీ సెట్ కాదు. అదే రకంగా సిఆర్ ఆప్షన్ చూసినప్పుడు x ఈజ్ ఏ ఈవెన్ ప్రైమ్ నంబర్ అంటే 2 అంటే దీంట్లో 2 అనే ఎలిమెంట్ ఉంది కాబట్టి ఇది కూడా ఎంప్టీ సెట్ కాదు. దీనిలో ఇక్కడ చూడండి సెట్ బిల్డర్ ఫామ్ నుండి రోస్టర్ ఫామ్లో మార్చండి. x ఈజ్ ఏ మల్టిపుల్ ఆఫ్ 5 అండ్ 10 అంటే 5 యొక్క 10 యొక్క మల్టిపుల్స్ యొక్క సెట్ అట. 5 అండ్ 10 యొక్క మల్టిపుల్స్ ఏంటి 10 20 అండ్ 30 ఈ రకంగా రాస్తూ పోవచ్చు. కాబట్టి ఇది కూడా ఎంప్టీ సెట్ కాదు. కాబట్టి ఏ ఈజ్ ఏ రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎంప్టీ సెట్? దీంట్లో ఎంప్టీ సెట్ ఏంటి చూడండి. ఇప్పట్లాగానే రోస్టర్ ఫామ్లో మనము సెట్ బిల్డర్ ఫామ్ నుంచి రోస్టర్ ఫామ్లోకి మార్చాలి. x such that x is even number divisible by 3 అంటే ఈవెన్ నంబర్ కావాలి 3 తోటి డివిజిబుల్ కావాలి. ఉంటాయి చాలా ఉంటాయి. ఏం రాసుకోవచ్చు ఈవెన్ నంబర్స్ 6 3తో డివిజిబుల్ అవుతుంది. అదే రకంగా మనకు 12 కూడా డివిజిబుల్ అవుతుంది. ఇది రాస్తూ పోవచ్చు. కాబట్టి ఇది ఎంప్టీ సెట్ కాదు. చూడండి x such that x is a prime number greater than 2 2 కంటే ఎక్కువ ఉన్న ప్రైమ్ నంబర్స్ అన్న సమితి అట. బి అనేది 2 కంటే ఎక్కువ అంటే 3 కావచ్చు 5 కావచ్చు 7 కావచ్చు ఇదాకా రాస్తూ పోవచ్చు. కాబట్టి ఇది కూడా ఎంప్టీ సెట్ కాదు. సి అనేది x such that x is a odd number divisible by 2 చేత డివిజిబుల్ అయ్యే ఆడ్ నంబర్స్ ఉన్నాయా లేవు కాబట్టి సిలో ఇది ఒక ఎంప్టీ సెట్ మనము అని ఐడెంటిఫై చేయడం జరిగింది. అదే రకంగా డి యొక్క రోస్టర్ ఫామ్లో రాద్దాం. x such that x ఏ న్యాచురల్ నంబర్ బిట్వీన్ 1 and 3 1కి మరియు 3కు మధ్యలో ఉన్న న్యాచురల్ నంబర్స్ ఏంటి చెప్పండి. 1 2 3 4 5 ఇలాగా రాస్తూ పోవచ్చు. చూడండి 1కి 3కు మధ్యలో ఉన్న న్యాచురల్ నంబర్స్ ఏంది 2 కాబట్టి డి కూడా ఎంప్టీ సెట్ కాదు. కాబట్టి దీంట్లో సి అనేది రైట్ ఆన్సర్. ఓకేనా రైట్. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. కన్సిడర్ ద సెట్ ఏ x such that x ఈజ్ ఏ న్యాచురల్ నంబర్ స్మాలర్ దెన్ 1 1 కంటే తక్కువ ఉన్న న్యాచురల్ నంబర్స్ ఉంటే ఈజ్ దిస్ ఎంప్టీ సెట్? ఇది ఎంప్టీ సెటేనా? ఎస్ బికాస్ దేర్ ఈజ్ నో న్యాచురల్ నంబర్ స్మాలర్ దెన్ 1. దిస్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఏ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. మిగతా అన్నీ కూడా రాంగ్. ఎలా రాంగ్? నో బికాస్ 0 ఈజ్ న్యాచురల్ నంబర్ స్మాలర్ దెన్ 1. 0 అనేది 1 కంటే తక్కువ ఉన్న న్యాచురల్ నంబర్ అట. న్యాచురల్ నంబర్సే 1 నుంచి స్టార్ట్ అవుతాయి కాబట్టి 0 అనేది న్యాచురల్ నంబర్ కానే కాదు. ఓకే రైట్. అదే రకంగా నో బికాజ్ 1 ఈజ్ ఏ న్యాచురల్ నంబర్. ఓకే 1 ఈజ్ ఏ న్యాచురల్ నంబరే కానీ మనకి ఇచ్చింది ఏంది స్మాలర్ దెన్ 1. 1 కంటే తక్కువ ఉన్నది మనము న్యాచురల్ నంబర్స్ అంటుండు కాబట్టి ఇది లేదు. ఎస్ బికాజ్ న్యాచురల్ నంబర్ ఈజ్ స్టార్టింగ్ ఫ్రమ్ 0. ఏమన్నాడు న్యాచురల్ నంబరు ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నాయి 0 నుంచి. ఎస్ బికాజ్ న్యాచురల్ నంబర్ స్టార్టెడ్ ఫ్రమ్ 0. న్యాచురల్ నంబర్ 0 నుంచి స్టార్టే కావు 1 నుంచి స్టార్ట్ అవుతాయి. ఎస్ బికాజ్ నో న్యాచురల్ నంబర్ స్మాలర్ దెన్ 1. 1 కంటే తక్కువ ఉన్న స్మాలర్ నంబర్సే లేవు. ఓకే ఏ ఆప్షన్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే వాట్ ఈస్ ద కామన్ సింబల్ యూజ్డ్ డినోటెడ్ ఎంప్టీ సెట్? ఎంప్టీ సెట్కి మనము ఏ సింబల్ చేత డినోట్ చేస్తాము? ఇక్కడ చూడండి ఇక్కడ ఈ సెట్లో 0 అనే ఎలిమెంట్ ఉంది కాబట్టి ఇది కాదు. ఇది కూడా కాదు. దిస్ ఈజ్ రైట్ ఆన్సర్. దాన్ని పై చేత కానీ పైన సింబల్ చేత కానీ
ఎంటీ సెట్ తోటి కానీ సూచిస్తాం. ఓకే, బి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, లాస్ట్ వన్, 9th వన్. విచ్ ఈజ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్లీ డిఫైన్స్ అండ్ ఎంటీ సెట్. ఎంటీ సెట్ అంటే దీంట్లో కరెక్ట్ ఉన్న ఆప్షన్ ఏంటి? ఎంటీ సెట్ అంటే కరెక్ట్ ఉన్న డెఫినేషన్ ఏంటిది చూడండి. ఏ సెట్ కంటైన్స్ అట్లీస్ట్ వన్ ఎలిమెంట్. సెట్లో కనీసం ఒక ఎలిమెంట్ ఉండాలి. రాంగ్ ఆన్సర్. ఓకే, ద సెట్ డస్ నాట్ కంటైన్ ఎనీ ఎలిమెంట్స్. రైట్, ఈ సెట్లో ఎలాంటి ఎలిమెంట్స్ ఉండకూడదు. రైట్. సి చూడండి, ఏ సెట్ విత్ యాన్ ఇన్ఫైనైట్ నంబర్స్ ఆఫ్ ఎలిమెంట్స్. ఈ సెట్లో ఇన్ఫైనైట్ నంబర్స్ ఉండొచ్చట. నో, దిస్ రాంగ్ ఆన్సర్. ఏ సెట్ దట్ కంటైన్స్ ఆల్ పాసిబుల్ ఎలిమెంట్స్. ఇది కూడా రాంగ్ ఆన్సర్. బి ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఓకే, లాస్ట్ వన్. ఇఫ్ ఏ సెట్ ఈజ్ కాల్డ్ నల్ సెట్, వైడ్ సెట్, వాట్ డస్ దిస్ ఇంప్లాయిస్ అబౌట్ ఇట్స్ ఎలిమెంట్స్. అంటే నల్ సెట్ అంటే కానీ అవాయిడ్ సెట్ అంటే కానీ మనము ఏ రకంగా మనం డిఫైన్ చేయొచ్చు. ఏ కంటైన్ ఎగ్జాక్ట్లీ వన్ సెట్, వన్ ఎలిమెంట్. నో, ఎగ్జాక్ట్లీ వన్ కాదు. ఇట్ కంటైన్స్ ఇన్ఫైనైట్ నంబర్స్ ఆఫ్ ఎలిమెంట్స్. ఇన్ఫైనైట్ నంబర్స్ ఇందులో ఉండద్దు. ఇట్ డస్ నాట్ కంటైన్ ఎనీ ఎలిమెంట్స్. దీంట్లో ఎలాంటి ఎలిమెంట్స్ ఉండకూడదు. కాబట్టి ఇట్ కంటైన్స్ ఓన్లీ నాన్ న్యూమరికల్ ఎలిమెంట్స్. ఇది విధంగా రాంగ్ ఆన్సర్. కాబట్టి సి అనేది రైట్ ఆన్సర్. ఓకే, మీకు ఎంటీ సెట్ అంటే పర్ఫెక్ట్గా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకే, తప్పకుండా మీరందరూ ఈ ఎంటీ సెట్ గురించి తెలుసుకోండి. చాలామంది పిల్లలు ఎంటీ సెట్ అంటే చాలామంది రాంగ్ ఆన్సర్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎంటీ సెట్ని ఈ రకంగా ఇస్తాడు, పై ఈజ్ ఈక్వల్ టు, ఇది రైటా రాంగా అని. చాలామంది పిల్లలు దీన్ని రైట్ అని చెప్తారు. 0 అనే ఎలిమెంటు మన సెట్లో ఉందని మర్చిపోయి ఇది రైట్ అని చెప్తారు. కాబట్టి అలా కాకుండా పై మీన్స్ ఎంటీ సెట్, ఈ రకంగా మనం డినోట్ చేయండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని పిల్లలు చాలామంది పిల్లలు కన్ఫ్యూజ్ కావడం జరుగుతుంది. ఓకే, ఎంటీ అంటే కర్ల్డ్ బ్రాకెట్లో ఎలాంటి ఎలిమెంట్స్ ఉండద్దు. మీకు మిమ్మల్ని మళ్ళీ చాలా కన్ఫ్యూజ్ చేయడానికి ఇట్లా ఇస్తాడు. ఎంటీ బ్రాకెట్లో పై అనే సింబల్ ఇస్తాడు, పై అనే సింబల్ ఇస్తాడు. ఇది మరి పై, ఇది ఎంటీ సెట్టా అంటారు. పై అనా ఏదైనా కానీ ఇది ఒక ఎలిమెంటే, కాబట్టి ఎంటీ సెట్ కాదు. కాబట్టి సెట్లో ఎలాంటి ఎలిమెంట్స్ లేకపోతేనే ఎంటీ సెట్ అని మనం అంటాం. పబ్లిక్ ఎగ్జామ్లో సరి అయిన ఆప్షన్ ఎంచుకుంటారని భావిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.